ప్రస్తుతం మనం అయినవిల్లి పుణ్యక్షేత్రంలో ఉన్నాం. వరసిద్ధి వినాయకుడు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే ఆరాధ్య దైవంగా ఇక్కడ అనేక ఏళ్లగా ఇక్కడ ఆయన్ని కొలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు వినాయకరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. ఏంటి ఆలయ విశిష్టత? అయినవిల్లి చెప్పంగానే పెద్ద ఎత్తున ఇక్కడికి విద్యార్థులు వస్తూ ఉంటారు. కొత్త వాహనాలు పూజలు చేసుకుంటూ ఉంటారు. అధికారులు సైతం ఇక్కడికి ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్తో వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటారని చెప్తా ఉంటారు. ఏంటి స్వామి ఆలయ విశిష్టత ఏంటి? ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తాం? యవన్ మంది భక్తులు కూడా ఆది గణపతి అయినవిల్లి గణపతి యొక్క ఆశీస్సులతో ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే కనుక ద్రాక్షారామంలో దక్ష యజ్ఞం జరిగిందండి. ఆ యజ్ఞం పాడైపోయిన తర్వాత దక్ష ప్రజాపతి మళ్ళీ యజ్ఞం చేయడం కోసం ఆగమ పూజ్యో గణాధిప మొట్టమొదటిసారిగా వినాయకుడు పూజ చెయ్యాలి. కాబట్టి ఆ పూజ చేయడం కోసం ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా అప్పటికే స్వామివారు దక్షిణముఖంగా స్వయంభూగా వెలిసి ఉన్నారు. దక్ష ప్రజాపతి వారు స్వామిని పూజ చేయగా ఆయనకి వరం ఇచ్చారు. అందుకని వరసిద్ధి వినాయకుడు నామకరణం. మొట్టమొదటి చెప్పాను మీకు, ఆది గణపతి అయినవిల్లి గణపతి, ప్రథమ గణపతి ఎవరు? స్వామివారు. అలాగే ఈ క్షేత్రంలో మనము కోరుకున్నట్టు కోరిక ఏదైతే ఉందో సమయమైంది, ఆ కోరికని ముందు 5 కొబ్బరికాయలు కొట్టి ఆ కోరుకోవాలి. తర్వాత కోరిక నెరవేరిన తర్వాత మిగతా కాయలు పట్టుకొచ్చి 100 కాయలు అవ్వచ్చు, 1000 కాయలు అవ్వచ్చు, ఓపికను బట్టి మిగతాలు కొడుతూ ఉంటారు. ఈ క్షేత్రకు విశిష్టత ఏమిటయ్యా అంటే కనుక ఎవరైనా సరే, విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మొట్టమొదటిసారి ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో వారికి ఏ కార్యమైనా నెరవేరుతూ ఉంటుంది. క్షేత్రంలో స్వామివారికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి, ప్రధానాలయము స్వామివారు, బాలాలయాలు అంటే ఈశ్వరుడు, అమ్మవారు, శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి. ఇక్కడ కొత్త వాహనం ఎవరికి ఉన్నా కూడా మొట్టమొదటిసారిగా స్వామి సన్నిధికి వచ్చి పూజ చేయించుకుని వెళ్తూ ఉంటారండి. అలాగే మనస్సులో ఒక సంకల్పం ఉంటుంది, ఈ కోరిక నెరవేరాలని, ఉద్యోగం రావాలను, విద్య ముందుకు వెళ్ళాలను, విదేశాలకు వెళ్ళాలను ఇది ఉంటుంది. అలాంటిది ఎవరైనా ఉండే కనుక వారు మొట్టమొదటిసారి స్వామి దగ్గరికి వచ్చి స్వామి యొక్క మనస్సులో కోరిక విన్నవించుకున్న తర్వాత కోరిక నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత స్వామివారికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. అలాగే ప్రతినిత్యమే స్వామివారికి ఉదయాన్నే పంచామృతాభిషేకం అని చెప్పి 5గురికి చేస్తూ ఉంటారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అలాగే ఈ క్షేత్రంలో 4 పర్యాయముల అభిషేకములు ఉంటాయండి. 7 గంటలకి, 8:30, 9:30, 11 గంటలకి. అలాగే అక్షరాభ్యాసములు, నామకరణములు, అన్నప్రాసన అన్నీ కూడా కృతువులు ఇక్కడ జరుగుతూ ఉంటాయండి ఎక్కువగాను. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటయ్యా అంటే కనుక లక్ష్మీ గణపతి హోమము. ఈ లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం వల్ల ఎవరైతే ఈతి బాధలతో కష్టపడుతూ ఉంటారో అలాంటి ఈతి బాధలు మనసులో ఉండే బాధలన్నీ కూడా ఆ లక్ష్మీ గణపతి చేయించుకోవడం వల్ల అన్నీ తొలగిపోతూ ఉంటాయి. సుదూర ప్రాంతాల నుంచి అంటే విదేశాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని వాళ్ళ యొక్క మనసులో సంకల్పాన్ని చెప్పుకుని వెళ్తూ ఉంటారండి. స్వామివారికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మనం అడిగితే తెలుస్తుంది, మాకు గుడికి వచ్చాం, మాకు ఇది జరిగింది అని చెబుతూ ఉంటారు. అలాగే వినాయక చవితి ఈ 9 రోజులు కూడా విశేషంగా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకు వెళ్తూ ఉంటారండి. అంటే చవితి ఒక్కరోజైనా కాదు, ఆ యొక్క వినాయకుడికి సంబంధించిన చవితి కాబట్టి ఆ రోజు విపరీతంగా మరీ ఎక్కువగా ఉంటూ ఉంటారు. విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. దేవాదాయ ధర్మశాఖ వారు ఏర్పాట్లు కూడా విధంగా చేస్తూ ఉంటారు. తర్వాత ఆశ్వీజ మాసము అంటే దేవీ నవరాత్రులు. దేవీ నవరాత్రులు కూడా చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. లాస్ట్ 3 రోజులు కూడా మూలాక్షత్రం 3 రోజులు కూడా అక్షరాభ్యాసములు బాగా విరివిగా జరుగుతాయి. వాహన పూజలు కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి. దశమి రోజు, విజయదశమి రోజు అంటే ఆయుధ పూజ చేస్తూ అంటారు కదా, ఆ రోజుల్లో. అలాగే కార్తీక మాసం ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటయ్యా అంటే కనుక మన పండుగలు, సంక్రాంతి పండుగలు. ఈ సంక్రాంతి పండుగకి అందరూ సెలవులు కాబట్టి విదేశాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించి ఆ పండుగల 2 రోజుల ముందు, పండుగలు వెళ్ళిపోయిన 3 రోజులు వెనకాల కూడా విపరీతమైన క్రౌడ్ ఉంటుందండి. అంటే వచ్చిన వాళ్ళు ఉత్తరు కూడా స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. విపరీతంగా వస్తారు, ఇంతకన్నా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ క్షేత్రంలో మాఘమాసంలో కన్నల పండుగ జరుగుతూ ఉంటుంది. అంటే 7 నదీ జలముల సహిత 1,00,000 కలములు స్వామివారి చెంత ఉంచి పంచిపెట్టడం. ముందు రోజున 7 నదుల అభిషేకం, గణపతి ఆరాధన, 7 నదుల అభిషేకము,
తర్వాత ఏమో పెన్నల పూజ, తర్వాత 3వ రోజుని సూర్య నమస్కారాలతో ఆ 3 కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ పెన్నలు విద్యార్థిని విద్యార్థులు పంచిపెడుతూ ఉంటారు. ఎందుకయ్యా అంటే మత్సంకల్పం, మనోసంకల్పం పెరిగి వాళ్ళు పరీక్ష ఉత్తీర్ణ చాలా బాగుంటుంది స్వామివారి అనుగ్రహంతో. అందుకని ఈ స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుని వారి యొక్క మనసులోని కోరికను చెప్పుకుని నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి వారి యొక్క స్వామివారికి ఆశీస్సులు పొందాలని చెప్పి సర్వేజన సుఖనో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం పోయారు. అయితే మీరు చెప్తున్నట్టు ఈ పెన్నులకు సంబంధించి చాలా డిమాండ్ ఉంటూ ఉంటుంది. ఓన్లీ మన చుట్టుపక్కల కోనసీమ ప్రాంతమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆ 3 రోజులు లేదంటే వారి తల్లిదండ్రులు ఇక్కడ పాల్గొంటూ ఉంటారు. ఏంటి స్వామి అంత పెన్నులకు ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఎగ్జామ్స్లో పాస్ అవుతారు తప్పకుండా స్వామివారి దగ్గర పెట్టినటువంటి మత్సంకల్పము, మనోధైర్యం అని భగవంతుడు ప్రసాదిస్తారు. మనోధైర్యం పడుకొని భగవంతుడు ప్రసాదిస్తారు. అది వినాయకుడి వల్లే. అక్కడ వ్యాస భగవానుడు ఒక వినాయకుడిని తీసుకెళ్ళి రచించారు ఒకటి భాగవతాన్ని. అప్పుడు ఆయన చేత రాయించారు. అందుకని పెన్నుల పండుగని పెట్టాం మేము. అది ఆ పెన్నులు పెట్టడం వల్ల పట్టుకెళ్ళిన వారికి అంటే మనస్సంకల్పం బాగా మన స్వామివారి పెన్ను అని చెప్పి ఆ మనోధైర్యం పెరగడం వల్ల ఉత్తీర్ణ శాతం పెరుగుతూ ఉంటుంది. కొత్తగా ఈ జిల్లాకు వచ్చినటువంటి అధికారులు చాలా పెద్ద అంటే కలెక్టర్లు, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ముందు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారంట. ఏంటి వాళ్ళు ప్రధానంగా వచ్చి వాళ్ళు స్వామివారిని దర్శించుకోవడానికి కారణం ఏంటంటే మీకు ముందు మాట చెప్పాను, ఎవరు వచ్చినా ముందు స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి. అలాగే రాజకీయ నాయకులు కూడా ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తారో దాంట్లో పాల్గొంటూ ఉంటారు, వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు వచ్చిన నామినేషన్ పత్రం టచ్ చేస్తే వాళ్ళు విన్ అవుతూ ఉంటారు, విజయం పొందుతూ ఉంటారు. ఖచ్చితంగా విజయం పొందుతారు. ఎవరు ముందు వచ్చి నామినేషన్ పత్రాన్ని వాళ్ళు చేస్తుంటారు. మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇస్తుంటారు ఎక్కువగా స్వామివారి దగ్గర నామినేషన్ ఎవరైతే ముందు పెట్టి పెడతారో ఆ నానుడు ఉంది స్వామివారి దగ్గర. అలాగే ఏ అధికారు కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సరే స్వామివారిని దర్శించుకుని అంటే వాళ్ళు చేసే వృత్తిలో బాగుండే పురోగతి ఉండాలని చెప్పి ఎలాంటి ఆటంకాలు రాకూడదని చెప్పి స్వామివారిని దర్శించుకుని వాళ్ళకి మనసులో కోరిక చెప్పుకుంటూ ఉంటారు. నిత్యం స్వామివారికి ఎటువంటి పూజాది కార్యక్రమాలు, ఎటువంటి కైంకర్యాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి? పొద్దున్నే స్వామివారికి పంచామృత అభిషేకం అని చెప్పండి ఆన్లైన్లో 5 టికెట్లు ఇస్తారు. అది 5:30కు మొదలు పెడతాము. అయిన తర్వాత స్వామివారికి కైంకర్యాలు ఉంటాయి. కైంకర్యాలు అయిపోయిన తర్వాత అభిషేకములు 7 గంటలకు 1, 8:30, 9:30, 11 4 పర్యాయములు. అనంతరం ముందు స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం మొదలవుతుందండి. 1 గంట 2 గంటలు ఉంటుందండి. అయిపోయిన తర్వాత స్వామివారికి నివేదన అయిపోయిన మేము క్లోజ్ చేస్తాం. అంటే ఎంతమంది భక్తులు మీరు చెప్పినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఎంతమంది భక్తులు? అన్లిమిటెడా ఎవరన్నా లిమిటెడ్గా ఉంటుంది అంటారు? అన్లిమిటెడ్ ఏం లేదండి, ఎంతమంది రావచ్చు. ఎంతమంది రావచ్చు. పాల్గొనడం విపరీతంగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అది సీజన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆషాఢ మాసం ఉందనుకోండి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటారు. భాద్రమాసం దగ్గరలో ఉంది కాబట్టి మనం చెప్పనవసరం లేదు. కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఏంటి స్వామి ఏంటి విశిష్టత ఏంటంటే సత్యనారాయణ వ్రతం చేయించుకుంటూ ఉంటారు. అవునండి. స్వామివారి దర్శనానికి రావడం వల్ల ఏంటి? ఈయన విఘ్నాలకి అధిపతి, సర్వగణాలకి అధిపతి విఘ్నేశ్వర స్వామి. మనం ఏ పూజ చేసినా వినాయకుడు పూజ చేస్తేనే ఏదైనా ఫలితం ఉంటుంది. తొలి పూజ అందుకునేటువంటి స్వామి ఎవరయ్యా అంటే కనుక వినాయకుడు. అలాంటి వినాయకుడి పూజ ఆశీస్సులు ఉండాలని చెప్పి వ్రతం చేయించుకుని తర్వాత విషయం అండి. ముందు వినాయకుడు ఆశీస్సులు కావాలి అంటే చక్కటి జీవితాన్ని ఆరంభిస్తున్న ఇక్కడ స్వామి నీ ఆశీస్సులతో మేము ముందుకు వెళ్ళాలని చెప్పి స్వామివారిని దర్శించుకుని వారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి, మంచి విషయాలు చెప్పారు. అయితే తొలి పూజను అందుకునేటువంటి విఘ్నేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పూజించడం ద్వారా సర్వ పాప హరణ జరుగుతుంది. అదేవిధంగా మనసులో చాలా స్పష్టంగా కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందని పురోహితులు చెప్తున్నారు. అయితే ఒక పొలిటీషియన్స్ కాదు, అధికారులు కాదు, విద్యార్థులు కాదు, ఎవరైనా సరే స్వామివారి దగ్గరికి వచ్చి నిష్కల్మషంగా ఒక కోరిక కోరినట్టయితే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అదే అయినవిల్లి దేవస్థానం, అయినవిల్లి పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత అని చెప్పేసి స్వామి వినాయకరావు గారు చెప్తారు. యానం పక్కన. ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు? మా చిన్నప్పటి నుంచే వస్తామండి. విఘ్నేశ్వర స్వామి చాలా సత్యమైన దేవుడు అంటారు. కోరిన కోరికలన్నీ తీరుస్తారు. పిల్లలకి బాగా చదువు వస్తుంది. మీరు ఏమైనా కోరుకున్నారా? చదువు విషయంలో అందరం కోరుకుంటాం కదండి, బాగా చదువు రావాలి, మళ్ళీ జాబ్ రావాలి అని చెప్పేసి. అలాగే అన్ని కోరికలు తీరుతాయి. మీ పేరేంటి? నిఖిత.
ఇంతకుముందు వచ్చారు ఆలయానికి, స్వామివారి గురించి మీకు ముందే తెలుసా? ఎన్నిసార్లు వచ్చారు? వస్తే ఎక్కడి నుంచి వచ్చారు? మా అక్షరాభ్యాసం కూడా ఇక్కడే జరిగింది. చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తాం. మా సొంతూరు ఇక్కడే, సత్రమూడి దగ్గర కాబట్టి ఇక్కడికి అప్పుడప్పుడు. అంటే అసలు మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇప్పుడు ప్రస్తుతం గుడివాడలో ఉంటున్నాం. ఎవరి వస్తుంటారా? అంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి స్వామిని కూడా దర్శించుకున్నాం. మంచి చదువు ప్రసాదిస్తారని చెప్పి ఇక్కడికి రాకపోయినా ఇక్కడ నుంచి పూజ చేసిన పెన్స్ అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకెళ్తాను. ఎలా అనిపిస్తుంది స్వామివారిని దర్శించుకుంటాం? ప్రశాంతంగానే అనిపిస్తుంది. అన్ని కోరికలు ఎలాగ తీరుస్తాను. ఎవరెవరు వచ్చారు? మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, మా చెల్లి. శ్రీ గణేశాయ నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నా పేరు ఇలపర్తి సత్యనారాయణ శర్మ. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో అర్చకుడిని. ఇక్కడ ఐనవిల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారు ఇక్కడ స్వయంభూంగా వెలిసి ఉన్నారు. దక్షిణముఖంగా స్వామివారు వెలిసి ఉన్నారు. ఈ వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ప్రారంభంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారికి విశేష అర్చనలు, పూజలు, అభిషేకాలు ఇలా ప్రత్యేక కార్యక్రమాలన్నీ జరపబడతాయి. స్వామివారికి ఉదయం నుంచి కూడా ప్రత్యేక దర్శనాలు, అభిషేకాలు చక్కగా జరుగుతాయి. ఈ వినాయక చవితి రోజున మనం ప్రారంభంలో చక్కగా స్నానాదుల కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని చక్కగా దీపం పెట్టి మొట్టమొదటిగా మృత్తిగా గణపతి అంటే మట్టితో చేసిన గణపతిని ఆరాధించి 21 రకాల పుష్పాలతో, అదే 21 రకాల ఆకులతో పూజ చేసి, ఇక ప్రత్యేకం ఏంటంటే ఆ రోజున తులసి పత్రి. ఏ రోజు 365 రోజుల్లో ఒక వినాయక చవితి రోజే ఆ తులసి పత్రి చేత గణపతిని ఆరాధించడం జరుగుతుంది. ఏ రోజు కూడా తులసికి గణపతికి పూజ చేయడానికి నిషిద్ధం. ఆ 21 రకాల పత్రాలచే స్వామివారికి విశేషంగా పూజ చేసుకుని, విద్యార్థులైతే చక్కగా పుస్తకాలు అవి స్వామివారి దగ్గర ఉంచుకుని, మిగిలిన వారు ఆ వ్యాపార సముదాయం వారు అయితే పుస్తకాలు పెట్టుకుంటారు, తాళాలు పెట్టుకుంటారు. అలా ఎవరి కార్యక్రమంలో వారు వారి వస్తువులు స్వామివారి దగ్గర ఉంచుకొని స్వామివారి పూజ చేసుకుంటే చక్కనైన ఫలితాలు వస్తాయని విశేషమైన సంకల్పం. అలాగే వినాయక చవితి రోజు సాయంత్రం ఆ చవితి కథ పూర్తి చేసుకుని ఆ యొక్క కథ అక్షంతలు శిరస్సు మీద వేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఆ కథాక్షంతలు వేసుకోరో నీలాప నిందలు కలుగుతాయని అదొక కథ వ్యాప్తిలో ఉంటుంది. ఈ 9 రోజుల సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి కూడా విశేషమైన అభిషేకాలు, దూర్వార్చనలు, లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాలు 9 రోజుల పాటు చక్కగా జరుగుతాయి. అలాగే ఉదయం నుంచి కూడా స్వామివారికి చక్కనైన అభిషేకం, దూర్వార్చన, 11 గంటలకి శ్రీ లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాలు ఇక్కడ శైవాగమోక్త ప్రకారంగా జరుపబడతాయి. ఆదో పూజ్యో గణాధిప అన్నట్టుగా మనం ఏ పూజ, ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ యొక్క గణపతిని పూజించడం జరుగుతుంది కనుక ఆ యొక్క గణపతి ఆరాధన చేసుకుని, గణపతి పూజ చేసుకుని అభిషేకించిన, పూజించిన, హోమం చేయించుకున్న విశేషమైన ఫలితం వస్తుంది. అలాగే కలో చండీ వినాయక అన్నట్టుగా ఈ కలియుగంలో గణపతిని ఆరాధించిన, అమ్మవారిని శక్తిని ఆరాధించిన చక్కనైన విశేషమైన ఫలితం కలుగుతుందని శాస్త్రవచనం. ఈ యొక్క 9 రోజుల పాటు కూడా స్వామివారి పూజ, దర్శనం, హోమం, అభిషేకం ఏం చేయించుకున్నా
విశేషమైన ఫలితం ఉంటుంది. చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదాన్ని అనుగ్రహించుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని, ఆ యొక్క స్వామివారి ఆశీర్వచనం అందరికీ కలుగుతుందని, శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శుభం.